చేసి పరిశుద్ధ వస్త్రములను ధరింపజేసిన దేవుని రాత్రి నేను ఊరేగించే దేవుడు ఎవరైతే శాశ్వతమైన దేవుడు చెప్పండి. ముగించబోతున్నాను. ఇంకొక వాక్యం చదివి ముగించబోతున్నాను. చదవండి. యెషయా 40వ అధ్యాయం 28 నుండి. త్వరపడి ఎవ్వరు వెళ్ళొద్దు. ఈరోజు ఈ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకొని పొందుకొని వెళ్ళాలి. నీకు తెలివి లేదా? సూపరు సూపరు. హల్లెలూయా. చదవమ్మా. ఎవరితో చదవండి. మైక్లో చదవండి. ఉంటే నీకు అది అది సూపరు. అబ్బా. భూదిగంధములను సృజించిన ప్రభు మాటలు మాదిరి యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఏంటి నీ బైబిల్ వేరు, నా బైబిల్ వేరా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూది గంధములు సృజించిన యెహోవా, రైట్, సూపరా, నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమును, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. yes. ఆ తర్వాత సొమ్మసిలిన వారికి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయన. బాలులు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ దేవుడు ఎవరు? నిత్యుడగు దేవుడు. ఉట్టి నిత్యుడగు దేవుడు కాదు. ఈ దేవుడి పేరు ఏంటిదంటే నిత్య శక్తిని నీకు అనుగ్రహించేది. వినండి, ముగించబోతున్నా. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అందరికీ తెలిసి చెప్పండి. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన ఆరాధన చేస్తున్న వారు సొమ్మసిల్లడు, అలసిపోరు. ఇప్పుడు చెప్పండి.